శ్రీశైలం ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఓ ప్రైవేట్ బస్ లోయలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులున్నారు. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్ మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శ్రీశైలానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సులో నుంచి ప్రయాణికులను బయటకు తీశారు. కొంతమందికి స్వల్పంగా గాయాలయ్యాయి. కొంచెం ఎక్కువగా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలం ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఓ ప్రైవేట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులున్నారు. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్ మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శ్రీశైలానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సులో నుంచి ప్రయాణికులను బయటకు తీశారు. కొంతమందికి స్వల్పంగా గాయాలయ్యాయి. కొంచెం ఎక్కువగా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలం ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. జ్యోతి, ఇవాళ తెల్లవారుజామున శ్రీశైలంకి 15 కిలోమీటర్ల దూరంలో చిన్నారుట్ల వద్ద ఘోర ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వస్తున్న ప్రైవేట్ బస్సు చిన్నారుట్ల వద్ద ఘాట్ రోడ్ లో మలుపు వద్ద పిట్టగోడను ఢీకొని లోయలోకి పడబోయింది. చిన్నారుట్ల వద్ద ఈ లోయ చాలా లోతుగా ఉంటుంది. ఇక్కడ చాలా ప్రమాదాలు కూడా గతంలో జరిగాయి. దేవస్థానం బస్సులు నిర్వహించే సమయంలోనూ అక్కడ ప్రమాదం జరిగింది. సిమెంట్ లారీలు, చిన్న చిన్న వాహనాలు తరచూ అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇవాళ కూడా 50 మంది ప్రయాణిస్తున్న ఈ బస్సు అదుపు తప్పి లోయలోకి పడబోయింది. అయితే అక్కడ చెట్లు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. లేని పక్షంలో లోపలికి లోయలో పడిపోయి చాలా మంది ప్రాణాలకే ప్రమాదం ఉండేది. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని సున్నిపెంట ఆసుపత్రికి తరలించారు. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా సరిగా ఉండదు. ప్రమాదం తెల్లవారుజాము జరిగినప్పటికీ చాలా ఆలస్యంగా ఇది బయటికి వచ్చింది. సమాచారం తెలిసిన వెంటనే సున్నిపెంట నుంచి శ్రీశైలం నుంచి పోలీసు హెల్త్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లారు. వెంటనే 108 వాహనాల్లో గాయపడ్డ వారిని సున్నిపెంటకి తరలించారు. అక్కడ వారికి చికిత్స చేస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ అధికారులు అంటే ఆర్ఎండ్బి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీశైలం ఘాట్ రోడ్ లో చాలా మలుపులు ఉన్నాయి. చాలా మలుపులు కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అయితే అక్కడ పిట్టగోడలు కనీసం కాస్త పటిష్టంగా కంటే బస్సులు లోయలోకి పడిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు ప్రధానంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అక్కడ ఈ ఘాట్ రోడ్ పైన సరైన అవగాహన లేకపోవడంతో అదుపు తప్పడం, ప్రమాదాలు జరగడం అనేది సర్వసాధారణంగా మారింది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.